దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారికి శుభ జన్మదినోత్సవం. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్ గార్ల దంపతులకు ప్రథమ ఫలం. బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారి జననం బాల్యంలోనే అనగా 7 సంవత్సరాల వయసులో 2007వ సంవత్సరంలో 7వ నెలలో 7వ తేదీన 7 గంటల సమయంలో దేవునిచే దర్శించబడి కన్నీటి ప్రార్థనతో లోతైన పశ్చాత్తాపంతో ప్రభువైన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి యోర్దాను నదిలో బాప్తీసం పొంది దేవుని సన్నిధిలో తండ్రి యొద్ద ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద సంఘానికి కాపరి అయిన డాక్టర్ డేవిడ్ యాంగిచో గారి ప్రార్థనా ఆశీస్సులు మరియు అమెరికాలోని ప్రముఖ దైవజనులు డాక్టర్ రిక్ వారెన్ గారి ప్రార్థనా ఆశీస్సులు పొందుకొని నేడు ప్రపంచంలోనే గొప్ప దైవజనులుగా దేవునిచే బహుబలముగా వాడబడుతున్న మన ప్రియమైన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు మరియు అమెరికాలోని పేరు ప్రఖ్యాతులు కలిగిన అభిషిక్తులైన దైవజనులు డాక్టర్ డేవిడ్ జెర్మియా గారు మొదలగు అనేక మంది ఇతర దైవజనులు కలిసి దేవుని మందిరంలో దైవ సన్నిధిలో సంఘ సమక్షంలో అభిషేకించబడి దేవునికి తన్ను తాను అప్పగించుకున్న మా ప్రియమైన దైవజనుల పెద్ద కుమారుడు బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారిని సేవకు సమర్పించి ప్రార్థించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. విద్యాభ్యాసంలో ఉన్నత శ్రేణిలో నిలిచి బలవంతుని చేతిలో బాణముల కల్వరి మహిమోత్సవాలలో లక్షలాది మంది ప్రజలను అద్భుతమైన స్తుతి ఆరాధనలో నడిపిస్తున్నారు. బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు తానే స్వయంగా రచించి స్వరకల్పన చేసి గానం చేసి రూపొందించిన 38 అద్భుతమైన ఆత్మీయ గీతాలు నూతనంగా సిద్ధపరిచిన ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నీకే. ప్రియమైన తండ్రివి పరలోకవాసివి ఆరాధన నా జీవితాంతము నేనున్నంతకాలము అనే అద్భుతమైన ఆత్మీయ ఆరాధన గీతము ఎన్నో లక్షల మంది వీక్షించి దీవించబడి వారి సంఘాలలో ఆరాధనలలో పాడుచు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎన్నో లక్షల మందికి బహు దీవెనకరంగా మారారు. జ్యేష్ఠునిగా జన్మించి ప్రథమ ఫలంగా ఫలిస్తూ దేవుని ఆజ్ఞలలో తండ్రి అడుగుజాడలలో తల్లి మార్గదర్శకంలో దేవుని ఆత్మలో ఎదుగుచు దేవుని దయలో మనుషుల దయలో దైవజనులైన తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రియమైన ముద్దుల కుమారునిగా ప్రియమైన అన్నగా ప్రేమను పంచుతూ ప్రేమను పొందుతూ ముందుకు సాగుచూ అమెరికాలోని ప్రఖ్యాత డాలస్ బాప్టిస్ట్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి జ్ఞానాన్ని ఆర్జించి లోతైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ దైవ గ్రంథాన్ని పఠిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి ఆశయాలకు తల్లి ఆశలకు అనుగుణంగా దేవుని చిత్తానికి అనుకూలంగా పిలుపునకు తగినట్టుగా దర్శనము అనుసరించి లోకమునకు ఉప్పుగా అందరికీ వెలుగుగా కుంచుముపై దీపముల కొండమీది పట్టణముల ఎదుగుచున్న అద్భుతమైన యవ్వన సేవకులైన ప్రియమైన బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారు టీమ్ 13 మూమెంట్ను ప్రారంభించారు. ప్రభు కొరకు పనికొచ్చే పాత్రలుగా జీవించే విధంగా సిద్ధపరచాలని గొప్ప దర్శనంతో దేవుని ప్రేరణతో ప్రారంభించబడింది ఈ టీమ్ 13. అప్పుడు స్థలాల్లో యోసేపు నిలబడ్డాడు, కానీ పవిత్రునిగా నిలబడ్డాడు. తప్పుడు జనం మధ్య యోసేపు పర్యటించాడు, కానీ పరిశుద్ధంగా జీవించాడు. ఇదంతా జరిగిన తర్వాత దేవుడు చూసి యోసేపుని దీవించాడండి. ఎక్కడ జైలు, ఎక్కడ బానిస, ఎక్కడ ప్రైమ్ మినిస్టర్, సంబంధమే లేదండి. ఇక్కడ దేవుడు నిన్ను దీవించాలి అనుకున్న క్షణంలో లోకం ఎన్ని డిగ్రీలు సర్కిల్ మొత్తం చూసుకున్నా కానీ సంబంధాలు కూడా కనబడవసరం లేదు. ఆయన దీవించాలనుకుంటే he'll do it. అనేక మంది యవనస్తులు ప్రభువు వాక్యమును విని పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభువుకు తమ్మును తాము సమర్పించుకొని ప్రభువు కొరకు జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాపిష్టి ప్రజల మధ్య పాపిష్టి ప్రాంతాల్లో లేక మన చుట్టూ ఉన్న పాపిష్టి ప్రాంతంలో ప్రభువును కలిగి పరిశుద్ధతను కాపాడుకొని 10 మందికి ఆదర్శంగా మనం జీవించాలి.
అనేది దేవుడు కోరుకుంటున్నాడు. టీమ్ 13 యొక్క ఉద్దేశం అదే. మొదట మనం అందరం కూడా ప్రభు బిడ్డలుగా జీవించాలి. 2, పరిశుద్ధంగా జీవించాలి. 3, 10 మందికి ఆదర్శంగా జీవించాలి. ఈ 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో నువ్వు ఏ వయసులో ఉన్నా సరే ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయాలి. ఎందుకని? పరిశుద్ధంగా జీవించడానికి. ఎందుకని? 10 మందికి ఆదర్శంగా జీవించడానికి. కాబట్టి ఈ టీమ్ 13 ఏర్పాటు చేయటం జరిగింది. మన దైవజనుల జ్యేష్ఠ కుమారుడు ప్రియమైన బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారి జన్మదిన శుభ సందర్భంలో ఈ సంవత్సరం మరింత బలముగా దేవుని సేవలో వాడబడాలని, రాబోయే కాలంలో మన దైవజనుల వలె దేవుడు గొప్పగా వాడుకోవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, కీర్తి ప్రతిష్టలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, అత్యంత ప్రియమైన బ్రదర్ సాహస్ ప్రిన్స్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కల్వరి కుటుంబం.